పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న మాక్రాన్ తీరుపై భగ్గుమన్న అమెరికా, ఇజ్రాయెల్. ఏపీ వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ పిల్లలకు అందని కనీస సదుపాయాలు. ఇప్పటి వరకు అందని దుప్పట్లు, దోమతెరలు, నేలపై నిద్ర, దోమల మోత, నీళ్ల పప్పుతో ప్రత్యక్ష నరకం. కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు వెనుక సీఎం రమేష్ హస్తం. సీఎం రేవంత్ హస్తం. అందుకే ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారన్న కేటీఆర్. ఉనికి కోసమే కేటీఆర్ పోరాటమన్న మంత్రి పొన్నం. అధికారం పోయాక విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారంటూ విమర్శలు. హెచ్సీఏలో వెలుగులోకి మరో స్కామ్. సమ్మర్ క్యాంప్ల పేరుతో భారీగా నిధులు కాజేసినట్లు సిఐడి గుర్తింపు. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ కొట్టివేత. 2026 తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందన్న సుప్రీంకోర్టు. తీరం దాటిన వాయుగుండం. మరికొన్ని రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. ముంపు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు. చిత్తూరు గంగా కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూటమి నేతల దాడి. టీడీపీ నాయకుల పిరికిపంద చర్యలకు భయపడేది లేదన్న విజయానందరెడ్డి. మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష. అంగన్వాడీ కేంద్రాల్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలంటూ ఆదేశాలు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై రఘునందన్ రావుకి చిత్తశుద్ధి లేదన్న ఆది శ్రీనివాస్. 42% రిజర్వేషన్లు అమలు కావద్దని కోరుకుంటున్నారన్న ప్రభుత్వ విప్. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో లంచావతారాలు. రోగుల దగ్గర లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులు. హనుమంతు, లావణ్యను సస్పెండ్ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. జోగులాంబ గద్వాల జిల్లా తరూరులో మహిళా శక్తి కార్యక్రమం. వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. సూర్యాపేట జిల్లా గుడిబండలో నాయీ బ్రాహ్మణులు ఆందోళన. మాజీ ఎంపీపీ చింతా కవితారెడ్డి భూ కబ్జా చేశారంటూ ఆరోపణ. మహబూబాబాద్ జిల్లా అమ్మాపురంలో కొండచిలువ కలకలం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ద్వారానికి చుట్టుకున్న కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేసిన స్థానికులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శ్రీ రంగనాయకుల స్వామి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. స్తంభించిన పార్లమెంటు ఉభయ సభలు. 5వ రోజు అదే తీరు. లోక్సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా. దేశంలో తొలి హైడ్రోజన్ కోచ్ను పరీక్షించిన ఇండియన్ రైల్వే. పరీక్ష విజయవంతంతో హైడ్రోజన్ పార్డ్ ట్రైన్ టెక్నాలజీలో అగ్రగామిగా భారత్. మాల్దీవులకు ప్రధాని మోదీ 4850 కోట్ల లోన్. ఇండియా మాల్దీవుల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై చర్చలు ప్రారంభం. ప్రీమియర్ లుక్తో మార్కెట్లోకి రానున్న టాటా నానో కారు. ప్రారంభ ధర 1,45,000గా ఉండొచ్చని అంచనా. రికార్డులు కొల్లగొడుతున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ రూట్. టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన 3వ బ్యాటర్గా రికార్డ్. 4వ టెస్టులో పట్టు బిగిస్తున్న ఇంగ్లాండ్. వికెట్లు తీయడానికి చెమటోర్చుతున్న భారత బౌలర్లు.